హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం చాలా కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ప్రజెంట్ అయితే బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 20% ఆఫర్ అనేటువంటిది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ పైన అయితే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 months నుంచి 24 months వరకు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు 20% ఆఫర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సేవ్ చేసే అమౌంట్ కూడా చూసుకోవచ్చు. మన కోడ్ SJT10 అనేటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థుల కోసం మెయిన్స్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు 12th October నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ మీరు ఈ 20% సబ్స్క్రిప్షన్ తోటి కనుక మీరు జాయిన్ అయినట్లయితే ఈ క్లాస్ అయితే వినవచ్చు. ఇంకా మీకు అకాడమీ ద్వారా అకాడమీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేటువంటి క్రియేట్ చేయడం జరిగింది. దీనిలో చాలా వరకు ఫ్రీ సెషన్స్ అయితే అందిస్తున్నారు. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో దీనిలో వచ్చేటువంటి ఫ్రీ క్లాస్ అయితే మీరు వినవచ్చు. సో మీరు యూట్యూబ్లో అకాడమీ తెలుగు అని సెర్చ్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అయితే వినండి. ఇంకా 2 or 3 daysలో నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో కండక్ట్ చేస్తున్నాను. మీరు యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఒకరు ఇక్కడ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లారిఫికేషన్ ఉంటాయి. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అదేవిధంగా వీక్లీ మాక్ టెస్ట్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు, అన్లిమిటెడ్ PDFs, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అనేటువంటిది అకాడమీ ప్లాట్ఫామ్ ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో అకాడమీ లింక్ ఉంటుంది. సో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 రాస్తున్నారా అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ప్రత్యేక కథనం అయితే చూడవచ్చు. బబ్లింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త, బంగారు ఆభరణాలు ధరించవద్దు, బూట్లు వద్దు, చెప్పులే వేసుకోవాలి, మెహందీ ఉంటే కొంచెం ఇబ్బందే, ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి, ప్రిలిమ్స్పై సందేహాలకు జవాబులతో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం అంటూ ఇక్కడ మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా తుది ఉత్తర్వులకు లోబడే గ్రూప్ 1 ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు. 16న యథాతథంగా పరీక్ష నిర్వహణ, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును వర్తింపజేయాలని రిట్, అత్యవసరంగా విచారణ జరిపినటువంటి హైకోర్టు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మొదటగా మనకు గ్రూప్ 1కు ఈ రూల్స్ మస్ట్ అంటూ మనకు నమస్తే తెలంగాణలో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఉన్నటువంటి డౌట్స్ని ఇక్కడ క్లారిఫై చేస్తూ దానికి సంబంధించిన సమాధానాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే పరీక్షకు వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, హాల్ టికెట్లో ఫోటో కనిపించకపోతే ఏం చేయాలి, అండ్ మెహందీ కావచ్చు, టాటూలు ఉంటే పరీక్షకు వెళ్ళవచ్చా, బూట్లు వేసుకు వెళ్ళవచ్చా. సో ఇట్లా చాలా వాటికైతే ఇక్కడ వీళ్ళు డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరిగింది. క్రిమినల్ కేసులు ఉంటే పరీక్ష రాయవచ్చా, 150 ప్రశ్నలు లేకపోతే ఏం చేయాలి. సో ఇట్లా చాలా వాటికైతే ఇక్కడ డౌట్స్ని అయితే క్లారిఫై చేయడం జరిగింది. ఒకసారి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ను మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ పేపర్ క్లిప్ కూడా నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేశాను. మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే ఇక్కడ క్లారిఫై అవుతాయి. ఇది మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ అంటూ చూడవచ్చు. ఇదే న్యూస్ మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. తుది తీర్పునకు లోబడే గ్రూప్ 1 ఫలితాలు అంటే ఇక్కడ సాక్షిలో కూడా చూడవచ్చు. ఎస్టీ అభ్యర్థుల పిటిషన్లో హైకోర్టు స్పష్టం, రిజర్వేషన్లను 6 నుంచి 10% పెంచాలని పిటిషన్, కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మొదటగా ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిలిపివేతకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఈ నెల 16న జరిగేటువంటి పరీక్ష తాలూకు ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై పిటిషనర్లు సమర్పించిన వినతిని ఫలితాలకు ముందే పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఎస్టీ రిజర్వేషన్లపై అమలు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీతో పాటు ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ జారీ చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచుతూ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది కదా, వాటిని సో గ్రూప్ 1 కూడా అమలు చేయాలని చెప్పేసి కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే వాటికి సంబంధించి ఇక్కడ హైకోర్టు సో ప్రజెంట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే ఫలితాలు అనేటువంటి తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో విచారణ వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఈరోజు వివిధ న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కు హెల్ప్ లైన్ నెంబర్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా ప్రకటించినటువంటి టీఎస్పీఎస్సీ. సో మీ గ్రూప్ 1కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి జిల్లాకు సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే మనకు టీఎస్పీఎస్సీ అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు ఖమ్మం జిల్లా కావచ్చు, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇట్లా మొత్తం ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయో ఆ జిల్లాకు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని సో వీటికి కాల్ చేసి మీకు గ్రూప్ 1 పరీక్షపై ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గురుకుల కొలులపై కసరత్తు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. తుది దశకు చేరినటువంటి ఉద్యోగుల సర్దుబాటు,
ప్రతిపాదనలు అందిన వెంటనే నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో గురుకులాల్లో 9096 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీకి గురుకుల నియామక బోర్డు కసరత్తు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో సొసైటీలో రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు బోధనేతర సిబ్బంది సర్దుబాటు తుది దశకు చేరుకుంది. దాదాపు 4000 మందికి సొంత జోన్లు కావచ్చు, జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లో పోస్టింగ్లు దక్కాయి. తొలుత ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసే వరకు ఎక్కడి వారు అక్కడనే పనిచేయాలని యంత్రాంగం స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగాలని పేర్కొంది. జీవో 317 కింద సర్దుబాటుపై కొందరు సొసైటీలను ఆశ్రయించారు. అలాగే స్పౌజ్ కావచ్చు, అనారోగ్య వంటి కారణాల కింద వచ్చినటువంటి అప్పీళ్లను కూడా 2-3 రోజుల్లో పరిష్కరించనున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జిల్లా, జోన్, మల్టీ జోన్ల వారీగా ఖాళీలపై ఒక స్పష్టత రానుంది. సో గిరిజనులకు 10% రిజర్వేషన్ల అమలుపై రోస్టర్ ఖరారు, విధి విధానాలు వెలువడిన వెంటనే సొసైటీల వారీగా ఖాళీల ప్రతిపాదన సిద్ధం చేసి వాటిని గురుకుల నియామక బోర్డుకు అందిస్తారని చెప్పేసి ఇక్కడ జరిగింది. మనకు టోటల్గా 9096 ఉన్నప్పటికీ కూడా సో ఏ డిస్టిక్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఏ దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నటువంటి క్లారిటీ లేదు కనుక సో ఇవన్నీ కంప్లీట్ కావడానికి తుద్దశకు వచ్చిందని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో బోర్డులో సిబ్బంది నియామకం కూడా చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇంకా గిరిజన రిజర్వేషన్లపై త్వరలో రోస్టర్ పట్టిక కూడా విడుదల చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పినట్లు మనం చూడవచ్చు. సో ఇక్కడ గురుకుల సొసైటీలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలు కూడా ఇచ్చారు. సో బీసీ గురుకులాలో ఎన్ని ఉన్నాయి, ఎస్సీ అండ్ ఎస్టీ, మైనార్టీ గురుకులలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కూడా చూడవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ప్రక్రియ తుద్దశకు వచ్చిందని చెప్పి చెప్తున్నారు. తర్వాతనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని కూడా ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు గురుకుల ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ అలా చేస్తే విజయం మీదే అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ 1 ప్రిలిమ్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చదవవలసినది సిలబస్ కాదు, సినాప్సిన్ అని చెప్పేసి ఇచ్చారు. సొంత నోట్స్కే స్కోరింగ్ అవకాశం, ప్రిలిమినరీ అభ్యర్థులకు గ్రూప్ 1 అధికారి ప్రశాంతి సూచనలు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొత్త సిలబస్ కాకుండా మీరు రాసుకున్నటువంటి ఏదైతే షార్ట్ నోట్స్ ఉంటుందో దాన్ని రివిజన్ చేయడం వల్ల మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ గత 3 డేస్ నుంచి మనకు ఆంధ్రజ్యోతి దిక్సూచిలో వస్తున్నటువంటి గ్రూప్ 1 మోడల్ పేపర్కి సంబంధించి మరొకసారి ఇక్కడ మనం చూడవచ్చు. ఈరోజు అయితే 137 క్వశ్చన్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఒకసారి వీటన్నిటిని మీరు అటెంప్ట్ చేయండి, మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్లో అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు కరీంనగర్లో ఉన్నటువంటి వారధి సొసైటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి కరీంనగర్ గారి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు కొన్ని ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఈ నెల 24 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. సో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మీరు డిప్లొమా చేసి ఉండాలి అండ్ 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, మొబైల్ సర్వీస్ సంబంధించి ఒక పోస్టు, డొమెస్టిక్ ఎలక్ట్రీషియన్ సంబంధించి ఒక పోస్టు, ఇంకా CCTV కెమెరా ఇన్స్టాలేషన్ మరియు రిపేర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఇంకా రిఫ్రిజిరేటర్ మరియు ఎయిర్ కండిషన్ మెకానిక్ ఒక పోస్టు. సో వాటికి సంబంధించిన వయసు ఇక్కడ ఇచ్చారు, 18 నుంచి 34 సంవత్సరాల ఏజ్ ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లోకల్ ఏరియా అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మన డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఒకసారి కాల్ చేసి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి మీకు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఓయూలో మెగా జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 15-16వ తేదీలో ఓయూ క్యాంపస్లో ఒక మెగా జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 250కి పైగా కంపెనీలు దీనిలో అయితే పాల్గొంటున్నాయి. సో ఐటీ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్, ఇంకా ఇతర ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు అభ్యర్థులు వీటికి అటెండ్ అయ్యే విధంగా ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో 10th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే PG వరకు అర్హతతోటి కూడా దీనిలో ఉద్యోగాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది. వీటికి సంబంధించి ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ తేదీలో అయితే మీరు వీటికి అటెంప్ట్ కాండి. ఓయూలో జరగబోయేటువంటి మెగా జాబ్ మేళా ఇది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో 10:15 తర్వాత నో ఎంట్రీ అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గంటన్నర ముందే సెంటర్కు చేరుకోవాలి. గ్రూప్ 1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ హాజరు. పరీక్ష ముగిసిన 3 రోజుల్లోనే ప్రాథమికకి, డిసెంబర్ చివరి వారం ప్రిలిమ్స్ ఫలితాలు, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష నిర్వహణ, త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు, TSPSC చర్యలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం రీసెంట్గా నమస్తే తెలంగాణలో కూడా TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇవే మనకు చూడడం జరిగింది. కాకపోతే అక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 అని ఇచ్చారు, ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 4 అని చెప్పేసి ఉన్నారు. త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 4కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు కూడా TSPSC చర్యలు చేస్తున్నట్లు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే గ్రూప్ 1 పరీక్ష ముగిశాక గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని చైర్మన్ సూచించారు. సో స్మార్ట్ వాచ్లు, గోరింటాకులు పెట్టుకోవద్దని ఇక్కడ సూచించడం జరిగింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పైన సో TSPSC నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి చర్యలు చేస్తున్నట్లయితే ఇక్కడైతే మనకు వివిధ న్యూస్ పేపర్లు అయితే డైలీ ఇస్తున్నారు. మరి వీటికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి స్పష్టత అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే అక్టోబర్ 26 లోపు అప్లై చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా. ఇక కోస్ట్ గార్డ్లో కూడా సో 26 వేకెన్సీస్ సంబంధించి స్టోర్ కీపర్, ఎంటీఎస్ వెల్డర్కి సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నవంబర్ 30 లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ 10th 6 పేపర్లు అంటూ చూడవచ్చు. స్కూల్ మొదలైనటువంటి 4 నెలలకు సర్కార్ నిర్ణయం. 11 పేపర్లే ఉంటాయని గతంలో విద్యాశాఖ వెల్లడి. అందుకు అనుగుణంగానే SA1 క్వశ్చన్ పేపర్ తయారీ. నవంబర్ 1 నుంచి సమ్మేటివ్ ఎగ్జామ్స్. సర్కార్ నిర్ణయంతో అయోమయంలో పడ్డటువంటి అధికారులు, స్టూడెంట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు చెప్పినటువంటి సిలబస్ పరీక్ష అన్ని 11 పేపర్స్ ఉంటాయని చెప్తే ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ 6 పేపర్లే పెడతామని చెప్పేసి నేనైతే ఒక జీవో జారీ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఈనాడు ప్రతిభలో ఈరోజు మనకు తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్రకు సంబంధించినట్లు ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ రావడం జరిగింది. నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ కూడా వచ్చింది. సో కరెంట్ అఫైర్స్ గారు పాలిటిక్స్ సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. సో దీన్ని కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో ఈరోజు అయితే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయట్లేదు. ఈ రోజు అండ్ రేపటి కలిసి రేపు నేనైతే డిస్కస్ చేస్తాను. సో ఇవి వివిధ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.